అది చూడు. ఎట్రా అమ్మారా. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందే మీకోసం నీళ్ళు కూడా రెడీ చేసి పెట్టిన, ఆడ తినుకుంటే ఇక్కడ తాగుతారని. అట్లా తింటున్నాయి, ఇటు వచ్చి తాగుతున్నాయి. ఈరోజు మొత్తం కోసేస్తున్నామండి మామిడికాయలు. కోతుల దాడి కూడా ఎక్కువైపోయిందంట. ఇక పొద్దున్నే వచ్చేసినాము. టైగర్ టైగర్ రాగానే మామిడి పైకి ఎగురుతుంది. అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామండి మామిడికాయలు. ఇవి ఇక్కడ తింటా ఉంటాయి. రాగానే ఫస్ట్ వీటి పని చూస్తా. ఇవో కోతులు మొత్తం బీభత్సంగా కొరుకుతున్నట్టు ఏమన్నా. చిలక రాముడు, ఈరోజు నువ్వు కూడా రా. ఉండేటి ఎక్కడైనా ఉండేటి వెళ్ళి తెలిపేసి తొట్టి లేకుండా అయినా సరే తీసి తొట్టి ముట్టే కూడా ఆయన తింటేస్తాడు. తొట్టాలైనా తీసుకొట్టమని చెప్తాం. అయితే అబ్బా ఈ పక్క ఉంది, ఆ తొట్టాలు నింపుతామంటే అదే కారుతో నింపుతామంటేనే ఉన్నాయి. అసలు ఒక్క కాయ కూడా ఉంచలేదు. ఈ పిందెలేం కాదు, ఇవి కూడా వాగిపోతాయి. ఈ పిందెలా అండి ముదిరిపోయి చూడండి, బుల్లిబుల్లి కాయలు. ఫస్ట్ వచ్చినవి ఏమో మంచిగా సత్తాకు వచ్చి, రావడం అన్ని మిగిలించుకొని పోతా ఉన్నాడు. బరువుని కాయ చెట్టు తెంపునామా లాస్ట్ టైము? తెంపలేదు మరి కాయలేవి. ఇటు సైడ్ ఉన్నాయిగా, ఇటు చాలా ఉంటాయి. ఇటు సైడ్ ఉన్నాయమ్మా, కోతులు తింటున్నాయి. అయితే మొన్న కాయలు 30 కవర్స్కి అయినాయండి. మంచిగా అంటి మామిడికాయలు కూడా కర్రీ కోసం. ఫ్రూట్స్ 40 వరకు అయినాయి. 40 వరకు అయినాయి. అవును, 30 వరకు. మంచిగా దానిలో 7, 10 ఒక్కొక్కరికి ఎక్కువ ఇట్లా అడిగిన వాళ్ళకి 20, 30, 20, 30 అట్లా ఒక ముగ్గురికి ఎట్లా ఇచ్చినాంలే. ముగ్గురికే 4. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక 7-8 పండ్లు, అవి ఒక 3 పచ్చికాయలు. ఇవి మావుతాయా? ఇంకా ఏ మాయినా మాకపోయినా తీసేయాలండి, టైం అయిపోయింది. ప్లస్ చెట్లు కోతులు వస్తున్నాయంట. అరే రాలిపోతున్నాయి, పుష్పపోతున్నాయి. అవి పెడుతుంటేనే రాలిపోతున్నాయి. ఫుల్గా బగ్గా తిని పోతున్నాయి, చూసినా అవి వెళ్ళిపోతున్నాయా? బగ్గా వెళ్ళిపోతున్నాయి అవి. అర్రే
ఏదన్నా ఏది ముచ్చాది దీనికి 2 కాయలు వచ్చినాయి కదా, 2 కాయలు వచ్చినాయి. గుడి పెట్టింది. ఒకటి ఉందా? బాగా ముదిరిపోయినా భలే ఉంటాయి. అరే ఏడవుతుందిగా కనపడకుండా పోయి కనపడకుండా బాగానే. ఏం గుడి అయితే ఈరోజు ముచ్చట్లు చెప్తా కాయలు పోస్తున్నాం. చూసిరా అబ్బా పండగ చేయాలనా? రుద్రాక్ష పుత్తైనా మీదంతా ఇంతగానా ఆకులా? 4-5 ఏళ్ళకి రావాలి అసలు, కానీ వచ్చేసిందిగా. ఆకులు కాదు పూత ఇది. మన రుద్రాక్ష చెట్టు పూతలు వచ్చినాయండి. ఎంత పూత వచ్చిందో. రుద్రాక్షలు మామూలుగా మనకి పెట్టేటప్పుడు తను ఏమన్నాడంటే 10 years 5 years అని అవుతుంది బట్టనికే. 5-10 years లో వస్తుంది. 10 years లో వస్తాయి అన్నారు. అయితే చూడండి రుద్రాక్ష చెట్టు కూడా మంచిగా పూతలు వచ్చేసింది. మన చెట్టు రుద్రాక్ష. ఏంద్రా వాళ్ళంతా ఎంతగా చూస్తారు. జర మంచిగా ఉంది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ మంచిగా ఉంది. అది చూపిస్తుంటే మొత్తం ఎంతగా చూస్తారండి. అది చూడు తినేసినాయి, గొడవ పడుతున్నాయి. చూసినావు రాముడు రుద్రాక్ష? మనకు మంచిగా రుద్రాక్ష వెళ్ళినాకండి మన వాళ్ళకి రుద్రాక్ష కాయలు ఇస్తాం. రుద్రాక్ష కాయలు మొత్తం మన ల్యాండ్ లో రుద్రాక్షలు అంటే ఇక చూసిరా హిమాలయాల రుద్రాక్ష. స్నానం చేసి పూజ చేస్తాడు. ఫస్ట్ నుంచి కూడా మొన్న ఏమంటుంటాడు కట్టమైస అది ఇంద్రపార్క్ దగ్గరికి పోదాము, అక్కడ హనుమాన్ నేను చిన్నప్పుడు డైలీ పోయే హనుమాన్ చూస్తాము. చూసాను కానీ రా మామిడికాయలు నింపుతాం. అయితే మొన్న ఏం చెప్తావు చెప్పు. ఇవి మొన్న ఏం చెప్తావు చెప్పు. ఎక్కడ నువ్వు చిన్నప్పుడు పోయేది గుడికి? బండమైసం దగ్గర అండి. వీళ్ళు చిన్నప్పుడు ఉన్నది. వాళ్ళందరూ ఇటే చూస్తారు మమ్మీ, అందరూ మంచిగా. నేను ఈ చిత్రంగా కనిపిస్తున్నట్టున్నాను వాళ్ళకి. అయ్యో కాయ ఓ టీవీ మే ఆతానా సీరియల్ యాక్టరే ఓ అనుకుంటున్నట్టు. మన కూరగాయలు ఏంటి అంటలేడు. మీరు ఏ సీరియల్లో? మీరు సీరియల్ యాక్టరా అండి మేడం? మిమ్మల్ని సీరియల్ చూసిన అంటే సీరియల్ చూసినా అంటుండు. కొంతమంది సీరియల్ అంటారు, ఇంకొన్ని రోజులు అయితే సినిమా అంటారు ఏమో. ఇక పప్పి సినిమాలో నిన్నెందుకు తీసుకురా మేము? మంచి రోల్స్ వస్తాయి నీకు. మంచి మదర్ క్యారెక్టర్ చేస్తా, లేకపోతే పొలిటికల్గా లీడర్ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చేస్తా. ఇట్లా నింపే కంటే కాయలు నింపితే కొత్త కాయలే, ఎక్కువ శ్రమ ఉండదు. అయితే అండి మొన్న నేను వీడియోలు పెడితే షార్ట్లు ఏంటిది రండి. అవునా రండి. మా కోడి పిల్లలైందంట అండి. ఆడు నిన్ననే పిల్లలని కలవరిచ్చిండాడు. ఇక పట్టుకోబెట్టాడు అమ్మ ఇదిటిని.
కోడి పిల్లలండి అయిందంట అండి. బాగానే జల్దీ అయినట్టుంది. ఫస్ట్ చిన్నగా వచ్చినాయి మరి అవి కావన్నా పిల్లలు ఎంత ముద్దుకునేది. అవునా పుంజి కలర్లు బ్లాక్ వైట్ అన్నీ ఇక నువ్వు ఆ మంత్రం చెప్తుంటే ఈ కాయలు కూడా తెంపా నేను చూసుకో ఫస్ట్ పోతాయి. ఇక చూసుకో. ఒక్కటి కూడా మిస్ కాకుండా తెంపు. ఇగో ఇలా ఉంటే కాయలన్నీ పీకేసాయి కన్నా. లాస్ట్ టైం వచ్చి అవి మనం తీసేసినాం అమ్మ. అవి మనమే తీసేసినాం. మనం తెంపలే. ఇగో దీనికి ఆడ తెంపినాం మనం. పోయేటప్పుడు నేను చూడలేదా నాన్న ఈ కాయలన్నీ ఈసారి తెంపాలరా అని. పైన వదిలేసిన అందుతలేదని అవి ఏ చెట్టు అవి? మరి ఇవి 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 అయిపోయిందా మొత్తం? నీట్గా ఒక్కటి కూడా లేకుండా చూడు. మామిడికాయ ఎంత పెద్ద కాయ తెంపేసిన. కోడి పిల్లలు చూసేద్దాం ఫస్ట్ మా కోడి పిల్లలు చూసేస్తామండి. ఇది చూడు ఇప్పుడు మళ్ళీ అవసరమా దీనికి? నువ్వు తెంపేసినావా ఆ చెట్టుకి? చూడండి ఒక సైడ్ తెంపుతుంటే ఒక సైడ్ పూతలు కాయలు. ఈ చెట్టే చక్కగా లేదు. ఇదేంటో ఇది అడ్డం పెట్టి ఇట్లా పెట్టి చెట్టంతా చెప్పేటట్టు ఇట్లా పెట్టి దీనికి వతకపోయింది మొత్తం. దానికి పెట్టలేదు మరి అంత శ్రద్ధ. కట్ట నాటి ఇట్లా అదే వంగిపోయింది. ఇది చూడు ఇది ఏడ నాటుడు. ఇది ఏండ నాటేది దీని ఏం నాటే ఈ కాయ ఇట్లా లేపాలి. అది ఎట్లా కట్టినట్టు ఎగిరి కనవదా? పిల్లలు ఉన్నాయి ఇలా కరుస్తుందా ఇది? రావా పిల్లలు ఇవా చిన్న మంచిగా పెట్టమని. అవి ఇంకా అన్ని పిల్లలే ఇప్పుడే అవుతున్నాయి పిల్లలు పట్టింది. ఇప్పుడే పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడే వచ్చి చూసినావు? నేను ముట్టలే ఇంకా చూసినా. నేను ఈ ముట్టకు పిల్లలు అయితే పెట్టు. అది ఆ పిల్ల ప్రియేనా? చూడు चार आ गया ना? चार आया। ये चार ये रख दो हाथ ही मत लगाओ सर, हाथ ही मत लगाओ, वो खुद ही होगा तो फोड़ देगा। దీనికి జొన్నలు వేయమని మంచిగా పిల్లల తల్లి వీటికి మంచిగా ఉన్న నూరి చూసిరా మన పిల్లలు కోడి పిల్లలు. నాకు అవేవో దివ్వే కావాలంటాడు. మన బుజ్జి పెట్ట అయితే మన ల్యాండ్లో మంచిగా పిల్లలు అయితే ఇచ్చింది బంగారు తల్లి. డాడీ దీన్ని తెచ్చేటప్పుడు మనం ఎందుకు తెచ్చినాం చాలవా ఎందుకు అది తెచ్చినాం అని చెప్పి మొత్తుకున్నాం మేమైతే. ఈరోజు అదే ఒక హ్యాపీ మూమెంట్. ర్యాబిట్స్ కాలేదండి పిల్లలు.
ఇప్పుడే క్లీన్ చేసినట్టున్నాడు, ఇంకా ఏం తెచ్చేయలే. ఇలా ఒకటి ఇలా ఒకటి దాని ఇవి ముక్కు కొట్టుకుంటే అంట, ఇది కూడా చెవులు ఎట్లా taste కర్రగా అయ్యి అయిపోతుంది అదేమో కదా? తెల్లగా ఉంది, కాళ్ళు తెల్లగా ఉండి మొత్తం ఒట్లు నల్ల ఉంది. అయితే మనం 5-6 తెచ్చాం. ఇదేంటి ఇల్లు ఉంది? ఇవి అవి కొన్ని పడుతున్నాయి. ఏవి అవి చీమకోళ్ళు డిస్కో కోళ్ళు, సిల్క్. అవి ఎగ్స్ పెట్టినాయిగా, అవి కూడా గుడ్లు పెట్టినాయన్నా సిల్క్ కోళ్ళు. అవి అవే కదా చీమకోళ్ళు. చిమకాలు పంటాయాడా? ఇంకా వేరే షో కోళ్ళు ఉండే కదా 4-5. ఇప్పుడు వాడిని ఇప్పుడు లేవుగా అమ్మ. అవి చచ్చిపోయినాయి. వాటికి ఏమొచ్చిందో తెగులు వచ్చినట్టుందండి. మా ఎండ చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎంత అయింది? 8:02 అయింది. 8కి ఎండ చూడండి. పొద్దున్న ఇవి మాత్రం మంచిగా చల్లగా తిన్నాయి. చల్లగా తిని ఇక చల్లగా తిని విశ్రాంతి తీసుకునే ఎండలో ఇక్కడ కూర్చున్నాయి. ఇక అప్ప లోపలికి పోయి ఏంది మొత్తం ముక్కు కాపుతున్నట్టు ఇట్లా అయింది, ఎలర్జీ లెక్క. లోపల డస్ట్ ఆ లోపల ఉండేమో. అయితే మొన్న వీడియోలు పెడితేయండి అత్త కోడల గురించి ఇట్లా అత్తని అమ్మ లెక్క చూసుకోండి మా అని చెప్పి ఇట్లా పెట్టినా. అవునమ్మా నిజమే మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆ అత్తలు కూడా కోడల్ని అమ్మ లెక్క చూసుకోవచ్చు కదా, నేను చూసుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్నారు. నేను ఎందుకు ఈ ముచ్చట్లు చెప్తానంటే ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ బాధపడేది ఈ విషయాల్లోనే అండి. పెళ్ళైన తర్వాత ఒక కొత్త ఇంటికి వెళ్తారు. కొత్త ఇంటికి వెళ్తే అక్కడ అత్తమ్మ మంచిగా ఉంటే ఇంకా వాళ్ళకి మంచిగా ఉంటుంది. అట్లా లేకుండా చాలామంది మిడిల్ క్లాస్లలో ఆడవాళ్ళు చాలా బాధపడుతుంటారు. మిడిల్ క్లాస్ అంటే మనదే, నాది కూడా అదే. ఎవరో అనుకుంటా మా ఇంటి వీడియో ఉంటే మిడిల్ క్లాస్ ఇల్లు లెక్క ఉంది, మీకు ఫామ్ ల్యాండ్ ఉంది, గడుగులు ఉన్నాయి, ఇల్లు మాత్రం ఏంది ఇట్లుంది మిడిల్ క్లాస్ లెక్క అని. మిడిల్ క్లాస్ ఏంది? ఫస్ట్లో నాకు పెళ్ళి నుంచి మా ఇల్లు అయితే ఉందిలే, కానీ ఓనర్ హైదరాబాద్లో మా మామకి గవర్నమెంట్ జాబు, అది వస్తుందనే మా ఆయన చేసిరు. ఇల్లు అయితే ఉంది, మేము తర్వాత కట్టుకున్నాం చేస్తాం. మిడిల్ క్లాస్ అంటే ఉన్నా పెద్ద ఇదే. మిడిల్ క్లాస్లోనే కోట్ల పీపుల్ ఉండేది మన ఇండియాలో. ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఏదైనా వాళ్ళే సాధిస్తారు చెప్పాలంటే. మరీ డబ్బులు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉండేది. మిడిల్ క్లాస్ వాళ్ళే అన్ని వాల్యూస్ కాపాడుకుంటూ ఉండేది. అయితే కొంతమంది అండి మొన్న ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మొన్ననా అంతకు ముందు రోజు వాళ్ళ కోడలు ఎక్కడికి పోయింది. పిల్లలు హాలిడేస్ కదా, ఇంట్లో ఉన్నారు, అంతా అలర్ట్ చేస్తా ఇట్లుంటే ఎట్లా తిడుతూ వాళ్ళనైతే. బిడ్డ పిల్లలనేమో మొత్తం వాళ్ళ సంకన వస్తుంది ఆమె. తెలిసిన ఆమె ఈ వీడియో కూడా చూస్తే చూడని నేను మొన్ననే అరిచిన, ఏంది ఇది అని. పిల్లల్ని ఎట్లా సాగు వచ్చని తిట్టడం అండి, కొడుకు పిల్లల్ని. బిడ్డ పిల్లలకేమో వాళ్ళ మూతులు నాకుతుంది. నేనేమంటా అంటే బిడ్డ పిల్లలు కూడా ఎక్కువ మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు నేను నా మనవడిని చూసుకున్నా, నా లక్కీ లక్కీని చూసుకుంటా, పొట్టిదాన్ని నా మనవడు మనరాళ్ళు చూసుకుంటాం. అట్లనే రేపు నా కొడుకు పిల్లల్ని కూడా చూసుకుంటాం కదా. చెప్పాలంటే ఇంకా ఎక్కువ చూసుకోవాలి. సరే ప్రేమగా ఎక్కువ ఆడపిల్ల పిల్లల్ని మనం చూసుకోవాలి, అంతేగాని వీళ్ళని దూరం నూకేసేటట్టు అట్లా ఉండొద్దు. అయితే ఆమెకి సంచి ఉంటుంది. ఆమె అయితే వాళ్ళ ఆడపిల్ల పిల్లలైతే ఆ సంచి కూడా బొడ్లో సంచి కూడా పీక్కొని ఏమైనా పైసలు ఉంటే తీసుకునేంత స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళేమో భయపడుతూ ఉంటారు. రూపాయి నానమ్మ అన్నా కూడా ఇయ్యరు. ₹1 ఇయ్య నాని అని చెప్పి ఇట్లా నాని అంటారులే వాళ్ళు. ఇట్లా అడిగితే కూడా ఇవ్వరు, చేయరు.
అయితే అది ఇట్లా అడిగి వచ్చింది, ఈడికి వచ్చింది అంటుంది కోడల్ని. అది అడిగి వచ్చింది, ఈ పిల్లలు చూడు ఇట్లా నన్ను సతాయించి చంపుతుర్రు అని చెప్పి. అదే బిడ్డకాడు ఉంటే అంటదా? బిడ్డను అంటదా? బిడ్డలు ఉన్న తల్లులు కూడా అండి కోడల్ని సహించరు. నీ బిడ్డ ఎట్లనే ఆ బిడ్డ కూడా అట్లనే కదా. మొన్న చూసి నుంచి షార్ట్లో పెట్టాలని ఇట్లా నాకు కడుపు రగిలిపోతుంది. అట్లనే కాకుండా నేను పెట్టిన వీడియోలో కూడా చాలామంది అట్లనే, అమ్మ నువ్వు అత్తమ్మని అమ్మలాగా చూసుకోండి అని చెప్తారు. కరెక్టే, ఆమె కూడా అత్తమ్మ కూడా కోడళ్ళని బిడ్డలాగా చూసుకోవాలి కదా అని చెప్పి చాలామంది, అది నిజం. ఇట్లా మొన్న వీడియోలో కూడా అండి ఇట్లనే అత్తమ్మని చూసుకోమని చెప్పారు. అమ్మ లెక్క అత్తమ్మ కూడా అమ్మ లెక్క చూసుకోవాలి కదా, బిడ్డల లెక్క అత్తమ్మలు కూడా బిడ్డల లెక్క చూసుకోవాలి కదా కోడలు అని చెప్పి. ఇది నిజం అండి. కోడలు అయితే ఎప్పుడు బిడ్డ బాగా కొడతారు కానీ కోడలు సావే కొడతారు. నేను మొన్న ఇట్లా చూస్తుంటే అందరూ కాదు, మెజారిటీ పీపుల్ కోడలు నాశనమే కొడతారు. కోడలు నాశనం కొడితే ఎవరు నాశనం అండి? కొడుకు నాశనం కదా. కొడుకు బాగుపడకపోయినా పర్వాలేదు, పెళ్ళి కాగానే కొడుకు పరాయుడైపోతాడు. వాడు బాగుపడకపోయినా పర్వాలే, కూతుర్లు బాగుండాలి, అల్లుళ్ళు బాగుండాలి, వాళ్ళ మనవాళ్ళు మనరాలు వాళ్ళు బాగుండాలి. ఒకటి తెలుసా, సచ్చినాడు ఆడపిల్లల్ని మునగనీని కూడా మునగనేయరు. ఆ రోజు తలస్నానం కూడా చేపియరు పిల్లలకి. చేపిద్దు చనిపోయింది కదా, అది మంచిగా మనం ఈరోజు తలస్నానం చేయవద్దు అని చెప్పి. వాడు ఏడున్నా కూడా వాడు తలగడుక్కోవాలి కొడుకు పిల్లగాడు. నేనేమంటా మంచిగా చూసుకోమంట వీళ్ళని సాగమని. కొడుకు కన్నా కష్టం పడ్డా కూడా కొడుకుకి ఎటువంటి హెల్ప్ అందించకుండా, ఎటువంటి సహాయం చేయకుండా కష్టపడి బతుకని ఆడపిల్లము వాడు ఎందుకు వాళ్ళే చేసుకుంటారు అని చెప్పి. ఏమున్నా పోయి అల్లుళ్ళు కాడ పెత్తనము, ఏమన్నా నగలున్నా కూడా నగల ఈగలున్నా కూడా బిడ్డల దగ్గర పెట్టడము పోయి బిడ్డ కాడ. అట్లాంటప్పుడు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేస్తారు? ఎందుకు పోయి ముంగలు నిలబడి నా కొడుకు బిడ్డని అని చెప్పి ఎట్లా ఏ మొహం పెట్టుకొని ఎట్లా పోతారు? మీ మొహాలు పాడుగాను. కొంతమంది ఎంత నీచంగా ఉంటారంటే నా ఇంటికి కోడల్ని అని చెప్పి పోతారు కదా పిల్లగాడికి అడగనికే. అట్లాంటివి పోకూడదు. నా ఇంటికి బిడ్డని అని అడగనికి పోకూడదు. అంత మంచిగా చూసుకోలేని అత్తలు ఆడోళ్ళు మరీ ఘోరంగా అది ఆడదొచ్చిందో సావని వీళ్ళు చూడు ఎట్లా నన్ను సతాయించి చస్తురు అని చెప్పి తిట్టుకుంటూ చేసుకుంటూ. నేనేమంటా కొడుకు పిల్లలు బిడ్డ పిల్లలు మంచిగా చూసుకోండి, కొడుకు పిల్లలు కూడా మంచిగా చూసుకోండి. కోడళ్ళని జర ధరించి చూడండి. అదే రేపు మీరు మూలపడ్డా కూడా ఇన్ని మంచినీళ్ళు పోసేది. సరే చూడండి పక్కన పెట్టేసేయండి. కొడుకుని కన్నాము, పోయిన పిల్లని పెళ్లి చేసినాము, మన వంశానికి ఒక నలుగురిని మన ఇంటికి మన వంశానికి కనిచ్చింది బిడ్డల్ని. మన ఇంటికి వచ్చింది, మన కొడుకు వచ్చింది, మన వంశానికి వచ్చింది, మన ఇంట్లో దీపం పెట్టనీకి వచ్చింది. ఎందుకు ఆ బిడ్డ ఉసురు పోసుకునేది? చాలామంది అత్త బాధితులు ఉన్నారండి. ఇంకా ఈ రోజుల్లో అసలు ఇప్పుడు ఏంది అసలు? ఇప్పటికి కూడా అత్తల దగ్గర ఇట్లా ఇవన్నీ మంచిగా పిలిచి వాటిని పెట్టమను. ఇవన్నీ తింటే వరకే టైం పడుతుందండి. మళ్ళీ ఇవన్నీ తింటే వాటిని పెట్టేస్తాడు. ఇగో రాముడు, ఇగో ఇవి పెద్దవి, ఈ పెద్దవి సపరేట్ బుట్టలో పెట్టి, ఈ పెద్దవి అక్కడ ఢిల్లీ పసుపు ఉన్నాయి కదా. అత్తు వస్తావా? ఏమో అవన్నీ కలిపేసేదాను. ఇది బేనిషాను కూడా, ఇది లాస్ట్ బేనిషా. అక్కడ కూడా పెద్ద రసాలు ఉన్నాయి, అవి ఇవి మాత్రం సపరేట్ పెట్టి. ఈ మాకండి మేము మొన్నటి వరకు తిన్నాం. ఫస్ట్ బేనిషా రంపిపోయినా కదా, ఒక 4-5 తిన్నాం అంతే. కానీ తినే కంటే పంచిన మా తృప్తే వేయలే. మంచిగా అందరూ చాలా ఇష్టంతో తీసుకుపోయారు. ఇష్టంతో భలే ఉన్నాయి అన్నారు.
అయితే ఈ పెద్ద రసాల చెట్లు 2 ఉన్నాయి. ఇవి 2 ఆ బేనిషా. వీటిలో ఏమన్నా చిన్న ఉన్నా కూడా వాటిని కలిపేసాము. ఇది నేను పోతున్నా. ఈ కవర్ ఈ మూట తింటావుగా, దీనికి ఉండేనా ఇవి ఈ చెట్టుకి తెంపలేదు. అన్నీ రాలిపోయాయా లేకపోతే పురుగు ఉంది కోతులు. దానికి అది చీడు ఉంది చూసుకో. పైన తెంపు, మరీ పైన పెద్ద కొమ్మ తెంపాయి. అయిపోయింది ఇది. కొంతమంది అయిపోయింది. కొంతమంది ఏవో నాకు ఇల్లు ఉంది, నాకు ఇంత తోట ఉంది, ఇంత జాగా ఉంది, ఇంకా ఏమన్నా మాట్లాడితే ఇంకా ఇంత ఎక్కువ చెప్పి తెలిసిన వాళ్ళే, ఎవరోగా తెలిసిన వాళ్ళే ఇక ఉన్నదానికంటే ఎక్కువ చెప్పి వాళ్ళకి ఎంత లేదు మాకు తెలిసే ఇంకా ఇంత ఎక్కువ చెప్పి సరే పెళ్ళి చేస్తారు అయినోళ్ళే సరేలే అని ఎట్లా అనుకున్నాం. చెప్పి పెళ్ళి చేసుకొని ఆ బిడ్డకు కూడా మంచిగానే ఇచ్చారు కట్నం. ఇంత అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఇస్తారు కదా. ఇచ్చారు, అంత ఇంత ఇచ్చారు, చేసారు, మంచిగా బాగా పెట్టారు. వాళ్ళు కూడా బాగా పెట్టారు, తక్కువేం పెట్టలే. అంతా చేసిన తర్వాత ఇప్పుడేమంటుంది, బిడ్డకి అంతకు ముందే పెళ్ళి చేసిరండి. పెళ్ళి చేసిరు సరే, ఏదో ఇచ్చిర్రు, అన్నీ చూసిర్రు, అన్నీ చేస్తూనే ఉన్నారు, చూసిర్రు, అన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నా బిడ్డకి కూడా ఉంటుంది అది. ఫస్ట్ ఏమో చెప్పేటప్పుడు చేసేటప్పుడు అప్పుడే చెప్పాలి కదా. ఆడపిల్లకి పెళ్ళి లేనాక 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి లేకపోతే 50 ఏళ్ళకి ఇస్తారా అండి? ఏదో ఆస్తి అంతా ఉంటే వంశపారంపర్యంగా అది అమ్మినప్పుడు ఏదో బిడ్డకింత వాళ్ళ తృప్తితోనే 5దో 10దో చేతిలో పెడతారు అంతే. ఓటాలకి అంతా రారు కదా. పెళ్ళిళ్ళు చేస్తారు, కట్నాలు పెట్టి పిల్లబుట్టిన చేస్తారు, శ్రీమంతాలు, సారెలు, బూరెలు, పిల్లలు పెద్దగా అయితే ఫంక్షన్లు, వాళ్ళు మెచ్యూర్డ్ అయితే అవి ఇవి అన్నీ చేసుకుంటూ మేనమామ సాంగ్యాలు గింగ్యాలు అన్నీ చేసుకుంటూ ఆస్తులు ఎందుకు ఇస్తారు? అట్లా ఇచ్చేటోళ్ళు ముందే చెప్పాలి, నువ్వు బిడ్డలు చేసుకొచ్చుకునేటప్పుడే చెప్పాలి. అట్లా లేకుండా ఇంకొకరు అయితే ఏకంగా ఇట్లనే ఎక్కువ తక్కువ చెప్పి పెళ్లి చేసుకొని తర్వాత నేను పోయి బతుకోని మీరు నేను ఇచ్చినప్పుడు ఇస్తా అంటే అదేంటది, నేను ఇది నాదే అంటే ఆ రోజు ఏ ముఖం పెట్టుకొని పోయి చెప్తారు అత్తలు, ఇగో ఇది ఇప్పుడు నేనున్నా, ఇగో ఇది నా చేను చెట్టు అని చూపిస్తేనే ఇస్తారు ఒక బిడ్డని. అవును, నా బిడ్డ కూడా మంచిగా బతుంది అని చెప్పి ఉత్తకేస్తారు ఆడపిల్లల్ని. వాళ్ళకి అంత ఎంత ఉందని చూసుకొనే మా బిడ్డ కూడా మంచిగా బతకలేనే కదా వాళ్ళు ఇన్ని కుప్పలు పెట్టించేది. లక్షల కుప్పలు, లేకపోతే జాగానే గీగానే ఇచ్చి ఎందుకు చేస్తారు? మా బిడ్డ కూడా మంచిగా బతకాలి, వాళ్ళకు కూడా అంత ఇంత ఉంటేనే ఇంత ఇచ్చి మళ్ళీ చేస్తారు. అప్పుడు అట్లా చెప్పి ఇప్పుడేమో మళ్ళా అదేంటిది పోయి బతుకోరి కష్టం పడి తర్వాత చేద్దామంటే ఇచ్చిన కట్నం కూడా దాన్ని కొంపకే పెట్టుకుంది. అన్నీ అట్లా వేసుకొని సారీ ఎవరెవరి కోసమో అనడము. ఒక్కొక్కరండి ఆడపిల్లలు బాధపడుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు తెలుసు విలువ, నాకు మా అమ్మ లేదు, నాకు ఆడపిల్లలు అమ్మ గారి ఇల్లు కానీ అమ్మ కానీ లేకపోతే ఇట్లనే అత్తగారింటికి వెళ్తే వాళ్ళు కానీ మంచిగా లేకపోతే నాకు మస్తు కోపం వస్తుంది. ఆడపిల్లలు కూడా అందరూ ఆర్థికంగా గట్టిగా ఉండాలని చెప్తాను. అందుకే భర్త ఎంతన్నా సంపాదిన ఆడపిల్ల కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి, అంత ఎంత సంపాదించేలాగా ఉండాలి అని చెప్పి అట్లా ఉంటేనే మొగుడు దగ్గర కూడా విలువ ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లో కూర్చొని 5-10 అడుగు తింటుంటే విలువ ఉండదు. చేసే కాడికి ఇంట్లోనే కూర్చొని బిడ్డలను చూసుకుంటే చేయాలి. అట్లా చేయకుండా చూసుకునే మొగడు కూడా మంచిగా చూసుకోవాలి. ఇన్ని చేస్తుంది, ఇవన్నీ చేసడే ఎక్కువ అని చెప్పి. అయితే ఇట్లా చేసుకొని వచ్చినప్పుడు నాకు ఇది ఉంది,
అది నేను చూపించుకొని చేసుకొని వచ్చినప్పుడు అట్లనే ఉండాలి, అట్లనే వెయ్యాలి. ఒక పంచాయతీకి పోతే ఏం మేము రాపియాలా, కొడుకు కోడల పైన రాపియాలంటే రాపియద్దు. ఎందుకు రాపిస్తారు? ఇప్పుడు నా పేరు మీద ఉంటే ఏమన్నా నేను రాపియాలా? నేను చస్తే ఎలికేగా, బతుకునే ఎలికేగా, సత్తే ఏంది? బతుకుంటే ఏమన్నా ఇదేమన్నా నేను ఇట్లా పెట్టుకొని పోతాను? నేను రూపాయి కూడా చేయను. నా కొడుకు కోసమే సంపాదించినా నా కొడుకు కోసమే ఉంటుంది. అది సైకిల్ ఇట్లా వేసి కోడల పైన ఇట్లా చూపించుకుంటూ ఏం చేయలేరు. అంత సైకైజం చేసినా వాళ్ళు బతుకుతారు, హాయిగా కష్టపడే బతుకుతారు. రేపు సచ్చినాడు ఏమి నెత్తినేసుకొని పోయేది ఉండదు, వాళ్ళే అనిపిస్తారు. అదేదో మంచిగా ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా మంచిగా ప్రేమగా నా అమ్మాయి నా అత్తయ్య అని వాళ్ళు కూడా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఆడపిల్ల బంగారు, అదేంటిది అత్త బంగారు ఆడపిల్లకే అంటారు. ఆడపిల్లకని అప్పుడు ఇట్లా అంటుండే పెద్దవాళ్ళ ఉన్నప్పుడు. అయితే ఇప్పట్లో కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అదంతా ఇవ్వకుండా ఏదో కొంత ఇస్తారు. సరే అంతా కూడా ఇయ్యనే, ఇక వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అన్నదమ్ముల ఇష్టాలు, అక్క చెల్లెల ఇష్టాలు, వాళ్ళ ప్రేమలు అంతా ఇచ్చుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆస్తులు అన్నదమ్ముడు తీసుకొని ఏమన్నా అమ్మకు బంగారు ఇంటి ఉంటే కూడా ఇచ్చుకొని. కానీ ఎట్లుండాలి? ఏదైనా ఉన్నప్పుడు చేసినప్పుడు ఆమె ఇంట్లో పెట్టుకోవాలి కదా. కొడుకు దగ్గర ఉన్నా కూడా బంగారేమో కూతురు దగ్గర పెడుతున్నాడు అంటే వీడు అవలగాడు, వీడు చూడలేడు, లేకపోతే అమ్ముకుంటాడు, లేకపోతే కుదబెట్టుకుంటాడు. ఇట్లనా? అట్లా ఉండదు కదండి. అట్లా పెట్టుకోరు కూడా. పెట్టుకోని వాళ్ళు ఉన్నా కూడా కూతురు దగ్గరే పెట్టుకుంటుంటారు. అది మార్చుకోవాలి అసలు. ఇప్పుడు నాదేమన్నా ఉంటుంది, నేను తీసుకుపోయి నా బిడ్డింట్లో పెట్టుకుంటే ఏంది, నా ఇంట్లో పెట్టుకోకుండా? అట్లా కొంతమంది ఉంటారు. మారండి, ఏం నెత్తిరేసుకొని సావరు, మారండి. అవి శాశ్వతాలు కాదు ఎప్పుడు కూడా. అది కూడా కొడుకు దగ్గర. చిన్నప్పుడేమో కొడుకో 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 అంటుంటారు. పెళ్ళి కాగానే కథమిగ, పెళ్ళి కాగానే కొడుకు పరాయుడైపోతాడు. కాయలు ఊరుతలేవండి ఇవి. ఏడాక మోగ వచ్చిందిగా మళ్ళా. ఈ చెట్టు ఏమో పెద్దగా ఉందండి, ఆ గెల ఏమో చిన్నగా వచ్చింది. మరి గెల ఎంత పెద్దగా వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే మనకి చిన్నగా వెళ్ళింది. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పటికి మనకు 3 గెలలేమో వచ్చినాయండి, 3-4 గెలలు వచ్చినాయి. ఈడ ఈ రూందరం అయితే పచ్చగా గ్రీనరీ వస్తుంది. అయిపోయాయి కదా ఇక్కడ కాయలు, ఆడున్నాయి కదా. కింద కాయలు కూడా చూడదా, చొక్కుతావే కింద కాయలు కూడా చూడు. ఇక్కడనే చూడండి, ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి. ఇవైతే మొత్తం ఇది కులిపోయింది. నాకు ఇంత విలువలు తెలుసు, నాకు ఇట్లా తెలుసు కాబట్టి. మా అత్తమ్మ లేదండి, మా అత్తమ్మ నిద్రలోనే చనిపోయింది. మేము అప్పుడు ఇక్కడ లేకుండే, మా అమ్మగారు ఎత్తుకుండే. అయితే నైట్లో ఇట్లా పడుకొని పొద్దున్నే మా మామయ్య చెత్తలు వచ్చిర్రు, చెత్త అయిపో అని చెప్పి లేపుతుంటే లేవలేదు. ఎంత పుణ్యాత్మురాలండి, నిద్రలో సరిపోయిందంటే. నిద్రపోయినట్టే. 2002లో మా అత్తమ్మ చచ్చిపోతే 2006లో మా మామయ్య చచ్చిపోయింది. వాళ్ళైతే మస్తు ప్రేమనంట, అసలు ఎంత మంచిగా ఉంటుండే.
రోజు మా అత్త ఫోటోకి అయితే మా మామయ్య రోజు పూలు తీసుకొని పెడుతుండే. మా మామకి చేత కానప్పుడు ఏంది నేను షేవింగ్ కూడా చేసినండి, షేవింగ్ కటింగ్. అయితే ఇట్లనే కటింగ్ చేయడానికి వచ్చి కటింగ్ షేవింగ్ చేయడానికి వస్తుంటే ఒక పిల్లగాడు వస్తుండే. ఇక ఆయన మొత్తం కట్ చేపిస్తుంటే వద్దురా నాయన అని చెప్పి ఇక నేనే చేసినా అండి. నేనేదో ఎవరి కోసమో ఇది ఇట్లా మాట్లాడటము ముచ్చట్లు ఇట్లా ఉండదు. నేను చూసేవి చేసేవి వినేవి అనుభవంలో ఉండేటివే చెప్తా, నేను చేసేటివే చెప్తా. ఉన్నారు కదా మా ఇల్లు, నేనేమో అడవిలో లేను కదా, ఇళ్ళ మధ్యలోనే కదా ఉండేది. నేను ఎట్లా చూసినా ఏం చేసినా తెలియదా మా మామయ్యకి. అట్లా ఆడపిల్లల్ని చూడొద్దు చేయొద్దు అని ఇట్లా అనాలి, కానీ మంచిగా బంగారాలు చూడాలి, మంచిగా ఉండాలి, సేమ్ కోడళ్ళు కూడా మంచిగా ఉండాలని చూస్తాం. పదే పదే నేను చెప్పే ముచ్చట్లు దిగా ఉంటాయి. ఏంటిది ఏమో అన్నావు రాముడు? ఆ చెట్ల పైన ఉన్నాయి, అందుతోలే కాయలు. ఎన్ని ఉన్నాయి? 4 కాయలు ఉన్నాయి. ఏదండి ఎంపేస్తానే ఎంపేస్తానే ఇంకోటి ఉంది చూడలేనా? కుట్టేస్తాను ఎందుకు ఇంకోటి? ఇదేంది ఇది? ఉందా? అయిపోయి ఇవో ఏమన్నా కోతులు కొరికిన కాయలు ఉంటే పక్కకు పడేసి పెట్టమాను. అట్లనే ఈ కొమ్మలు పత్తి కొమ్మలకి కర్రలు కట్టే తీరులో మంచిగా అటు పక్కకు కట్టుకొని ఇట్లాంటి కొమ్మలు ఏమైనా ఉంటే ఇచ్చి నేరేడు పండు నేరేడు పండ్లు మాగల మన ఇంటి దగ్గర చెట్లకి మాగిలిగా తొందరగా అయిపోయినాయి అవి. దీనికి అది కడతా అన్నాడు, నన్ను వచ్చేస్తాయి కదా ఇంకా ఇది 2-3 డేస్లో వచ్చేస్తాయి. అంతే, ఎక్కువ టైం పట్టదు ఇక. అవును, అది డబ్బులు ఎగ్జామ్లో ఇట్లా వచ్చేస్తాయి. ఇక్కడ కట్టింది పైసలు అయిపోయింది. ఎందుకని కొన్ని కొట్టేస్తుందా? కొట్టేస్తుందా?
ఇక్కడ లేవులే, ఇక్కడ వరకు కాయలన్నీ తెంపేసినాము. సపోటాలు కూడా ఎన్నో మాగబట్టాలి కానీ ఇంటి మీదట. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి సపోటాలను కట్ చేసి ట్రైలో వేసి పెడదాం. రూమ్లో పెడితే మంచిగా మాగిపోతుంది. అవును మాగిపోతాయి మంచిగా వేడిగా బాగా ఇట్లా ఇవి మంచిగా వెళ్తాయి. ఇవి అవి సపోటాలు కూడా పెద్ద పెద్దవి తెంపాలి, కోతులు వాటికి కూడా ఎగబడతాయి. ఈ చెట్టు స్టార్టింగ్ లో బాగా కాసింది, ఇప్పుడు ఏమేమో అట్లా అయిపోయింది. ఎన్ని కాయలు వచ్చినాయి కాయలు? ఈ కొబ్బరి చెట్లకి ఏమాయి మళ్ళా ఏమో అతికి తీసేలు వస్తూనే ఉన్నాయి పూతలా, పడుతున్నాయి. అలా కొన్నిటికి పడ్డే ఉన్నాయి, కొన్నిటికి వస్తున్నాయి. అవి కర్రలు చూడాలా మంచిగా కట్టెలు పెట్టుకొని ఒకసారి భోగికి మంచిగా తీసుకపోవచ్చు. ఇది పెంచి పెద్ద రసాలు చంపడం. అంటు మాడికి 2-3 ఉన్నాయి కదా మళ్ళా కూర ఆమె అవునా ఈ పెద్ద రసాలు మంచి సైజ్ అయినాయి కావాలి, మంచి సైజ్ అయినాయి కావు. పెద్ద రసాలు ఇందాక తెంపలే. అవును అవి ఒకటి అవి పైనుంచి తెంపితే పడిపోతున్నాం, కింద దిగి కిందే తెంపాలి. ఇవి వాడిపోతే రాలిపోయేటట్టున్నాయి నా కొమ్మలు. అంత కష్టపడి తెంపనవసరం నీకు. వాడిపోతే ఏమమ్మా బిగా ఆడికి పోయినట్టే, ఇంకా అది తీయని అవసరం లేదు. వాడిపోయి రాలిపోయి నుంచి వచ్చేటట్టున్నాయి. ఎండు మడికాయలు బాగుంటాయి, ఉప్పు కారం పెట్టుకుని ఇంకా బాగున్నాం. జామ చెట్లు అన్నీ పిల్లి బిత్తిరైతున్నాయి. మళ్ళీ ఆయనలో కోతులు రావడానికి ఏ ఒకటి ఉన్నాయే ఉంటాయి కాయలు.
ఇగో పండుందా మరి? సపోటాను, జామకాయలు. ఇవి చూడండి ఎన్నిగానే ఉన్నాయో. ఇదైతే ఫుల్ కాక. విరిగిపోయింది కూడా. పైన పెట్టాలి. ఇదిగో ఏమో ఒక 200 కాయలు ఉన్నాయి ఆ చెట్టుకి. అప్పుడు తెంపుకోపోయి పెట్టిన నిమ్మకాయ పచ్చడి మస్తు అయిందండి. ఇవో కాయలు తెంపు అదే. నెక్స్ట్ నేరేడు చెట్టు కడుస్తాను అనుకో. పిచ్చుకారు ఏం నాన్ స్టాప్ వదులుతున్నాయా అమ్మ? ఎన్ని గుళ్ళు పెట్టినాయో చెట్లు. మనం చేసి ఆపినాయా? మనం చేసి ఆపినట్టుంది. ఇది చచ్చిపోతే పెట్టిన చెట్టు కదా. వాటి అన్నిటికంటే పెద్దగా అయింది ఇది. పెద్దగా కాయలు ఎక్కువ రావద్దు నాన్న, చెట్లు మంచిగా వస్తాయి. కొంచెం కొంచెం వస్తున్నాయండి చిగుళ్ళు. ఇంకా దీన్నే రానివ్వని మెల్లగా అని చెప్పి ఇదే ఉంచేస్తాం ఇక. దేనిష చెట్లే ఎక్కువ ఉన్నట్టున్నాయి మరి. పెద్ద రసాల దేనిషాల ఇప్పుడు ఈ ట్రిప్లో ఇవి లాస్ట్ అండి ఇంకా మనకి కాయలు. ఇవి కూడా మొన్న రాని వాళ్ళు కొంతమంది అడుగుతారు, ఆ రోజు మేము రాలేకపోయినామని. వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక నెక్స్ట్ ఇయర్ ఖాతా ఉంచొద్దు అనుకుంటున్నాం. చెట్లు ఒక ఇయర్ ఉంచకపోతే చెట్లు మంచిగా అయిపోతాయి, మళ్ళీ సారి ఉంచితే అయిపోతుంది అన్నట్టు. ఈ ట్రిప్పే ఉంచకుండా ఉంటే మంచిగా ఉంటుండే. సారి చెప్తాం. ఎందుకంటే కాయలు రాని చెట్లు మంచి స్ట్రాంగ్ ఉన్నాయి కాయలు వచ్చిన చెట్ల కంటే. మేమేమనుకున్నాం, మనం ఊర్లో చెట్లు పెడితే ఒక 3 ఏళ్ళు రానిస్తాం కదా, మనం పెట్టడమే 5 ఏళ్ళ చెట్లు పెట్టాం కదా అన్నట్టు అనుకున్నాం. కానీ ఇది 2వ సంవత్సరం ఇప్పుడు మనకి ఖాతా. అదే ఈ 2 ఏళ్ళు వదిలేసినట్టు ఇప్పటి చెట్లు స్ట్రాంగ్ అయిపోయి మస్తు.
ఎండ చిడి స్టార్ట్ అయింది కదా చెమటలు కారిపోతుంది. ఇంకా పొద్దున్నే వచ్చినాము. మా ల్యాండ్కి వస్తే ఏంటంటే మస్తుగా వాకింగ్ అవుతుందండి. బాగా ఇంకా చెమటలు పడుతుంది, తెలవకుండానే వాకింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉంటేనైతే మంచిగా తెలవకుండా వాకింగ్ అయిపోతుంది డైరెక్ట్. ఇంట్లో ఉంటేమో భారంగా చేస్తాం, ట్రీట్మెంట్ చేయాలన్నా వాకింగ్ చేయాలన్నా. ఏదైతే ఆ చెట్టు ఈ చెట్టు చూసుకుంటానే తెలవకుండానే వెళ్ళిపోతుంది. అయిపోయినాయి కాయలు. చిన్నదా వదిలేసిన అందుకే. ఇదా అది పెద్దదే. నేను అనుకున్నా వచ్చి నన్ను ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ డ్యామేజ్ ఉంది ఇది. అయిపోలే ఇగో ఈ చెట్టు ఇదేమి గుర్తు దాచిపెడదాం లోపల. లోపల ఈ చెట్టుకు కూడా వచ్చింది. ఇవి కూడా పెద్ద రసాలు ఉన్నట్టున్నాయిగా. ఉన్నాయి ఇంకా, అందుకే నేను ఒకసారి మళ్ళా వెరిఫికేషన్కి రమ్మని చెప్పింది. మామిడికాయలు వెరిఫికేషన్కి. చూడు ఆడికి పోతున్నాయి. ఎన్ని కాయలు తెంపినావు చెప్పు. ఇన్ని కాయలు అంటున్నావా? 5-6 కాయలకి ఏమో ఇన్ని కాయలు అంటుంటే ఏమో నా ఆటో నిండా అన్ని కాయలు ఉన్నాయని అనుకుంటున్నా. గుడ్ల లోడు బండిని మామిడికాయ లోడు బండికి పెట్టిండు, అందుకే లోడు కాయలే కాయలు. కాయ కూడా కాయ నేటి చెట్టు ఇదే. ఫైనల్గా బెన్షా ఇక అటు పక్క కాయలు ఏం లేవు, అయిపోయినాయి ఇక. ఖరాబ్ అయినాయి, కోతులు పెరిగినాయి.
ఇక ఇవి ఎంతమంది తింటారో, ఎవరెవరికి దక్కుతాయో, ఎవరెవరు తినాలని రాతుందో వాళ్ళందరికీ అందుతాయి. ఇక రాతను బట్టే ఏదైనా. మన గిన్నెకి వచ్చినా కూడా మన నోటి కడిగి పోయే వరకు అది మనకి అందుదా అనేది కూడా అటు ఒకటే ఫుడ్. అబ్బా అమ్మా, ఈ చెట్టు కాడ అయితే మస్తు చల్లగా ఉంటుందండి. చేతులు చూసినావా పప్పి? చేతులు ఎంత మంచిగానే చూపి. చూసిరా చేతులు? ఓడేనా పని అయిపోయింది. తెంపుకుంటూ వచ్చినాయి 2-3 చెట్లు ఉన్నాయి. తెంపుకుంటూ బర్రని పోయి ఆ పక్క ఏమన్నా చూసుకొని అంతా. ఇందులో ఒక కాయ కూడా ఎత్తులేవు. చూస్తా, ఒక్క కాయ దొరికినా కూడా చూడండు. ఈ చెట్లో మాత్రం నీ ఎడ్యుకేషన్ ఫెయిల్ అవుతుంది. అబ్బా ఎన్ని కాయలని చెట్టు? ఇది తెంపేస్తావా చెట్టువి? తెంపరాదు అంటావా? ఏంటివి? అది ఆ చాలీనే నేరేడు పండ్ల కట్టమాను. ఆగినప్పుడు చెప్పమాను. కర్రలు జర మంచిగా కట్టమానే. చెప్పిన కర్ర తీసేసి తీరా వేసి కట్టాలి. అదే ఆ ఫస్ట్ కట్టింది వంకర లేకుండా మంచిగా. ఇగో ఏమైనా ఎండిపోయిన కొమ్మలు, బూజు పుట్టిన కొమ్మలు ఉంటే ఇంచేమాను. తర్వాత ఆయన జరిగి ఏం చేయాలో చెప్పండి. మన చెట్లు అక్కడికి అడిగి ఇవన్నీ చిన్న రసాలు. ఈ రసాలే ఎక్కువ పెట్టినట్టున్నారు. అబ్బా చిన్న రసాలు ఏ రకరకాలు ఉండాలి. ఎన్ని రకాలు పెట్టించినామే ఎక్కువ ఇవే కనపడుతున్నాయి. చెరుకు రసాలా? అట్లనే ఉంటుంది. పులుపు అనేది ఉండదు. అబ్బా నా చెయ్యి నొప్పిలేసింది. ఏంది గోరు ఇట్లా నుంచి గోరుతో ఈ బాగా ఈ మంచిగా మగ్గుతున్నాయి కూడా తెలుసా? ఫస్ట్ వచ్చినాయి ఇవి. అవి చూస్తే పచ్చగానే ఉంటుంది. మక్కేసినాం అనుకో ఎంత స్వీట్ ఉంటాయి తెలుసా? ఇవి ఒక దాంట్లో వేసుకొని పోదాం మనం. టేస్ట్ ఉంటాయి. కలర్ కూడా. ఇవి తీసుకోపోదాం. ఇగో ఇవన్నీ అల్లా మిక్స్ చేస్తాడు. చెప్పేది నువ్వు. ఇగో ఈ చిన్న రసాలు, బేనిషాలు, పెద్ద రసాలు ఒక ట్రైలో వేయమను. ఒక ట్రై తీసి వేసేద్దాం. చెప్పు నువ్వు మంచి చెప్పు. ఒక ట్రైలో ఇక మంచి అంటే 2-3 రకాలు మనం తిననికే. ఇలా చేసినప్పుడు ఇది తీసేయాలి. ఇగో పెద్ద రసాలు ఆడ స్టార్టింగ్లో బేనిషా, ఇగో చిన్న రసాలు ఆ బేనిషా అంతే. మిగతా రసాలు గిసాలు అన్నీ కూడా వేపించేద్దాం. ఈ చిన్న చెట్లు కాయలు ఇట్లా అయిపోతున్నాయి. మళ్ళీ ఒక సైడ్ పూట వెళ్తుంది. ఇక అయిపోయినట్టే కదా.
ఏ పొట్టే ఏం తీసుకురామన్నా ఇవన్నీ చేసేసుడే నిమ్మకాయలు ఏమన్నా మంచిగా ఉన్నాయా అవి నిమ్మకాయలు ఏది నిమ్మకాయలు పులుసు నిమ్మకాయలు ఈరోజు మా రాము మామిడికాయలు చంపులకి పెట్టేసినాం ఒకవేళ చంపలేను ఇవి మంచిగా చల్లింది ఇట్లా షవర్ వేసుకొని నించుంటే బా ఇంత హాయిగా ఉంటుంది చెమ్మటకి చెంచుమ మొత్తం దూరంగా ఉంది ఎక్కడ ఏం కాయలు లేవు కానీ అంటిపాటకాయలు మాత్రం 4 ఉంచిన అసలు పంట అయితే తిన్నాము ఇవి లేదా కొరకు లేకపోతాయి ఇగో ఏడొకటి చూసినానా ఈడొకటి ఈడొకటి ఇక్కడ 2 అగో ఆడ 2 నానా ఆడొకటి ఇగోటి పెద్దవి 2 3 4 5 ఇగో ఏడొకటి 6 7 ఉన్నాయి ఈ పక్క కూడా చూస్తున్నా ఈడొకటి ఉంది కాదు ఏడు 2 నానా ఓ బాక్స్ లాలో ఒక కాలిపోయింది పచ్చడికి ఏమన్నా వాళ్ళకి అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఈ 4 కాయలు ఏమి ఇస్తాం చిన్న ఉన్నాయి 4 కాయలతో ఏం పచ్చడం పచ్చడి అంటే ఊరగాయ కాదు నాన్న ఈ కొమ్మ అందుకుందరా పప్పి ఈ కొమ్మ అది కొంచెం వంపు కొమ్మ వంపు వదిలేసి ఇక పెద్దది ఉంది ఏనా ఎక్కడ పెద్దది ఇది పెద్దది కాదు అది 3 ఉన్నాయి మా ఆయన తిన్నా 3 కాయలా 4 కాయలా మా అయిపోయి కూడా భలే ఉంటాయి వెరైటీగా ఎండుమాడికాయలు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం కూడా ఎంత తురుము పచ్చడి పాడు చేసుకుంటే ఇంటికి తీసుకొస్తాయి ఇవి సన కొడుతుంది మొన్న తెచ్చిన బస్తాకాయలు ఈ చెట్టుకాయలు అన్నీ ఇచ్చేసినండి కూరలల్లోకి మళ్ళా మొన్న తెచ్చినప్పుడు ఇంకొక చెట్టుకాయలు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఆంటిమాటి చెట్టుకాయలు ఒక బస్తాడు వెళ్ళినాయి స్టార్టింగ్లో అవి అందరికి ఇచ్చేసిన మా ఇంటి దగ్గర ఇవి బస్తాడు వెళ్ళినాయి మొన్న షాప్ దగ్గర అందరికి ఇచ్చేసిన పండ్లతో పాటు ఈ కాయలు 4 కాయలు 3 కాయలు ఒకరికైతే 15 20 ఇట్లా కానీ ఈసారి మన ఫ్రూట్స్ తిన్నారు మన వాళ్ళు టైగర్ అసలు ఆనవాళ్ళు లేకుండా క్లీన్ చేసినాయి కాదు ఆనవాళ్ళు లేకుండా క్లీన్ చేసినాయి మొత్తం నీట్గా తినేసినాయి ఈ మామిడికాయ పచ్చలు మాత్రం మిగలబెట్టినాయి మామిడికాయలు ఇంటర్లో వేసి చూస్తున్నాం మాకు ఈ మామిడికాయ పచ్చలు వద్దా ఏమైంది ఈరోజు తిరుగుతున్నారు టైగర్ తురుకొస్తున్నావు అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి వచ్చే వరకు మళ్ళీ వాటికి వచ్చే వరకు మాటలు పడిపెట్టి ఈ చెట్టు తిరిగి వచ్చిందో అవన్నీ ఈ చెట్టు పెట్టగానే ఈ చెట్టు అంత పెద్దగా వచ్చింది శుద్ధమైందా అంత పెద్ద మాల్ కుట్టేసింది
కరివేపాకు చెట్టు కూడా మంచిగా అయిందండి. మస్తు పెద్దగా అయింది, నాకంటే మించిపోయిందిగా పైకి. గింజలు వచ్చిండేగా అమ్మ అప్పుడు పడిపోయింటాయి ఇక్కడ. వస్తాయి మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు అవి వస్తాయి కాయలు. మొత్తం చెట్లు పిల్లలు వస్తాయి, చాలా వస్తాయి. ఇది మనం ఇచ్చినప్పుడు ఈడుకుంటే కదండి ఫస్ట్. ఇప్పుడు చూడండి నాకంటే నా చేతి కంటే హైట్ అయిపోయింది. చూస్తుండగా మన చెట్లు అయితే పెద్దగా. లాస్ట్ ఇయర్ వీడియోలు చూస్తుంటే ఎంత బాగా అయిపోయినాయో అసలు. ఆల్ స్పైసెస్ సాకు ఎందుకు తెంపడం, మంచిగా బిర్యానీలు వేసుకుంటే అయితే మంచి భలే స్మెల్ ఉంటుంది. ఇది అయితే అవి ఆర్డర్ పెట్టినామండి, చూసినాం చెక్క. ఇక బిర్యానీలో పువ్వు వేస్తాం చూడండి, ఒక పువ్వు. ఇంకా మిర్చి మ్యాంగో అంట, మిర్చి మ్యాంగో ఇంత 6,000 ఏమో ఆ ట్రీ. సేమ్ మిర్చి లెక్కనే ఉంటుంది, బుడ్డమిరకాయలు లెక్క, ఇంత లావు ఇంత పొడవు. మ్యాంగో సేమ్ మిరపండ్ల లెక్కనే ఉంటాయి. అది మా వాడు చూసి ఇది బాగుంది మమ్మీ అని చెప్పి అట్లా 3-4 రకాలు చూసి. ఎగ్జాటిక్ ప్లాంట్స్ అవి కొన్ని. సర్లే పెడదాం మన దాంట్లో ఉంటే. మన దగ్గర వస్తాయో రావో తెలియదు కానీ అవి అయితే మస్తు హైటెక్లో ఉన్నట్టున్నాయి. ఇట్లా రౌండ్ వేసేది ల్యాండ్లో మంటలు అయితే బంద్ చేసేసినాయి, ఎండలు వచ్చేసినప్పటి నుంచి. ये पूरा एक में डाल दो, 1-2 में डाल दो। बड़ा वाला यहाँ बड़ा रसाल है ना, वो पूरा 2 प्लेट बन के रख दो। కాదా 5 ట్రైలకు పడతాయా, 3 సరిపోతాయా? वही वो करके देख लो। ఆ 2 ఉండే పండ్లు ఒక దాంట్లోనే పెట్టేసాయి మనం. वो पक गया तो एक में आ जाता। మిగతావి డిక్కీలో వేసాయి మనం, పోయి మనం. नहीं तो डिक्की में डाल दो। ఇవ్వ సంచి ఉంది. वो ट्रे ले लो। మా వాడి పేరు బంధన్. బందర్ అయ్యేతో బంధన్ జారే అంటుండాలి అయ్యా. బంధన్ मंकी हमको नहीं आता ना तेलुगु, वही तो बात है। तेलुगु से तो पहले हाँ। చూసినావా మనం ఆండే వరకు చెట్టు కిందకి వచ్చేసినాయి చల్లగా. చోటు ఇందులో వాషింగ్ మెషిన్ లేక తీసుకుపోయి. ఇంకా గుడ్డు వండనట్టుండు కుక్కకి ఆవులకి. తెచ్చినావుగా మీ ఇంటికి, అక్కకాడు ఉండే. అంతే అండి, ఇంకేం లేవు అయిపోయినాయి. ఇవైతే మనం మొదట్లోనే తీసేసుకోవు. మామిడిపండు తెచ్చిందంట, వీడియో బనాయింది అంటుంది. అబ్బా అది చూసినావా టైగర్ ఎట్లా పోతుందో తీయంగానే. వస్తుందండి ఇగో, ఎంత బాగుంది చూసినావా, తినరాదు అందులో. మంచిగా వస్తున్నావు, గుమ్మలు గుమ్మలు ఆడిపోతుంది. ఈ పండ్లు అయితే మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి పోతాయండి. మా అమ్మాయి వాళ్ళ పక్కన వాళ్ళకి, మా తమ్ముడు ఆఫీస్ వాళ్ళకి, ఫ్రెండ్స్ పార్క్ టీంకి పోతాయి ఇవి ఈ పండ్లు. ఇక నెక్స్ట్ వచ్చేటివి ఇక కొన్ని ఎవరికన్నా ఇట్లనే ఫోన్ చేసిన వాళ్ళు కదా 2-3 మొన్న రాలేదని, వాళ్ళకి మిగతా వాళ్ళకు ఇచ్చేద్దాం. ఇక మేము ఈ మాగే వాటిల్లో కొన్ని పెట్టుకుంటాం.
కొన్ని ఇక వాచ్మెన్ తీసుకోమంటే అందులో తీసుకుందాం మన ఇద్దరం అన్నాడు. ఇక అందులో ఆయనకి ఎన్ని కావాలన్న ఉంచేసి ఇక మేము తీసుకుంటాం. ఆయనకి 4 పిల్లలు. తెమ్మన్నావు ఇది తీయగా మస్తుందండి. ఇంతే ఈరోజు మన వీడియో. మళ్ళీ ఆ కాయలు మాగే వరకు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక వీడియో పెడతాం. ఆ లాస్ట్ వీడియోలో మన మామిడి పండ్లు ఆడికి సమాప్తం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.